గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్‌కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్‌లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి సార్. సో, రీసెంట్‌గా మనకు ఏదైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి కేసెస్ ఏదైతే ఉన్నాయో, హైకోర్టులో అన్ని కేసెస్ కొట్టివేశారు కదా! సో, ఆ కొట్టేసినటువంటి కేసెస్ పైన మనకు రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇక్కడ కేస్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ మనకు. సో ప్లీజ్ టు రివ్యూ ఆర్డర్ డేటెడ్ ఇన్ 26/12/2024 పాస్డ్. సో 23907 ఆఫ్ 2024. సో మనకు ఏదైతే రీసెంట్గా కేసెస్ ఉందో దానిపైన రివ్యూ ఇవ్వడం జరిగిందనమాట. సో మన రీసెంట్ కేసెస్ కూడా ఉన్నాయి ఈ రివ్యూ ఆర్డర్ పైన. ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ రామచంద్రం శంకయ్ దియోదర్ ఆర్గనైజేషన్ వర్సన్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఇక్కడ నెక్స్ట్ ఇంకో కేసెస్ కనుక చూస్తున్నట్లయితే స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వర్సెస్ నందలాల్ జైస్వా. సో ఇలాంటి కేసెస్ కూడా మనకు రివ్యూ పిటిషన్ సంబంధించినటువంటి కేసెస్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ రివ్యూ పిటిషన్ ఏంటిదంటే ఈ జీవో నెంబర్ 29 సంబంధించినటువంటి ఒకటి పిహెచ్ సంబంధించినటువంటి ఒకటి అండ్ లోకల్ నాన్ లోకల్ సంబంధించినటువంటి ఇంకో కేసెస్. ఈ కేసెస్ అన్నీ కూడా మనకు సుప్రీంకోర్టులో అదేవిధంగా హైకోర్టులో కూడా కొట్టివేయడం జరిగింది. సో మనకు మిగిలిన కేసెస్ అప్డేట్ ఏంటి సార్ అంటే ఈడబ్ల్యూఎస్ కేసెస్ ఒకటి సార్. నెక్స్ట్ మనకు ఎస్టీ రిజర్వేషన్ సంబంధించినటువంటి కేసెస్ సార్. ఈ రెండు కేసెస్ మాత్రమే మిగిలి ఉన్నాయి సార్. మిగతా సంబంధించినటువంటి ఆల్మోస్ట్ అన్ని కేసెస్ కూడా కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు దీనిపైన ఒక రివ్యూ వేయడం జరిగింది. అంటే ఒకసారి పునరాలోచన చేయండి. సో మీ తీర్పుని అనేసి ఉండడం జరిగిందనమాట. దీనికి సంబంధించినటువంటి ధర్మాసనం ఏం చెప్తుందో మనం చూడాల్సి ఉంటుంది. మనకు బెంచ్ మీద సోమవారం వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్. సో ఇవాళ ఫ్రైడే కాబట్టి సోమవారం ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతుంది ఈ కేసెస్. ఈ తీర్పు లోబడే మరి రిజల్ట్స్ ఉంటాయా, గ్రూప్ 1 రిజల్ట్స్ ఉంటాయా లేదా అనేది మనకు ఇంకా అప్డేట్ ఏం రాలేదండి. సో నాకు తెలిసి ఏదైతే గ్రూప్ 1 రిజల్ట్స్ ఉన్నాయో అవి కూడా దాదాపు 2-3 డేస్లోనే ఇవ్వాలనేసి కమిషన్ భావిస్తున్నటువంటి ఉన్నదని ఒక చిన్న సమాచారం వచ్చింది. ఐ థింక్ సోమవారం లోపలే ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ సంబంధించినటువంటి ఏ క్షణంలో అయినా రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్. ఇప్పుడు ఈ రివ్యూ పిటిషన్లో అయితే వీరు ఏం కోరారంటే ఈ స్టే ఇవ్వండి సార్ రిజల్ట్స్ పైన అనేసి కూడా కోరడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు సార్, ఇక్కడ మనం చూడండి సార్. ఇంట్రెస్టెడ్ ఆఫ్ జస్టిస్ అండ్ పాస్ సచ్ అదర్ ఆర్డర్ టు ఆర్డర్స్ ఇవ్వండి అనేసి కోరడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఏమిస్తారు ఆర్డర్లు అనేది మనకు చర్చనీయమైన అంశంగా మారింది. సో నెక్స్ట్ ఇంకోటి జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదనేసి చాలామంది కామెంట్లు తెలియపరుస్తున్నారు సార్. జాబ్ క్యాలెండర్ అనేది మనకు స్థానిక సంస్థల ఎఫెక్ట్ ఉంటుందా లేదనేసి చెప్తున్నారు. సో ఎటువంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు సార్. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. సో టీజీపీఎస్సీ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు సార్. అది స్థానిక సంస్థలు అయినా సరే, ఎమ్మెల్సీ అయినా సరే దానికి సంబంధం లేనటువంటి అంశాలు అది. సో ఈ టీజీపీఎస్సీ భావిస్తే ఏప్రిల్లో కూడా రావచ్చు సార్. మనము ముందుగానే ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఏదైతే సిలబస్ ఉందో దాన్ని కంప్లీట్ చేసుకుంటే కొంచెం బెటర్ ఆప్షన్లోనే ఉంటాం. సో నెక్స్ట్ రివిజన్ ఎగ్జామ్ ముందు మనము రివిజన్ చేసుకొని జస్ట్ టెస్ట్ సిరీస్ రాయడానికి మాత్రమే టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో అది పాటిస్తే సరిపోతుంది. ఈ మిగతా టైంలో ఏదైతే ఉన్నదో దీన్ని టైం వేస్ట్ చేసుకోకుండా మనము కనుక రోజు కనుక కనీసం ఒక 6-8 అవర్స్ చదువుకుంటే ఖచ్చితంగా మనము ఈ వచ్చే జాబ్ క్యాలెండర్లో మనము గెట్ ఇన్ అవుతాం. సో జాబ్ ఖచ్చితంగా వస్తుందండి. సో ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ అండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.